హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో నేర్పించాలని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసిన గుత్తి వంకాయ కూరే, కానీ నేను చేసే స్టైల్ ఇలా ఉంటుంది. అది ఒకసారి చూస్తారని ముందుగా కళాయి పెట్టుకుని అందులో ఒక గరిటెడు ధనియాలు వేసాను. ఈ ధనియాలు కానీ నెక్స్ట్ మినపప్పు వేసాను. మినపప్పు పొట్టుపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ పొట్టుపప్పు తర్వాత పచ్చిశనగపప్పు కావాలి మనకి. పచ్చిశనగపప్పు సేమ్ ఒకే కొలతలు అనమాట. దీంట్లో కారం కోసం ఎండుమిర్చి వేస్తాం. ఇందులో ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్లుగా, అంటే మనం కొంచెం తక్కువ కారం తింటాం అనుకోండి, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువ ఘాటుగా కొంచెం సర్రమనేలాగా టేస్ట్ ఉండాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ కారం వేస్తాము, ఎండుమిర్చి ఎక్కువ వేస్తాం. ఇట్లా వేసి జస్ట్ ఒక 2 చుక్కలు నూనె వేస్తాను అన్నమాట. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏంటంటే అంటుకుపోయి చుట్టూరు కళాయికి అంటుకుపోయి వేగవు సరిగా. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది వస్తుంది. అందుకని జస్ట్ కొద్దిగా 2 చుక్కలు నూనె వేసి వేగడానికి సపోర్ట్ చేస్తాను అన్నమాట నూనె వేస్తే. అలా దగ్గరికి చక్కగా ఎర్రగా వేపుకోవాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలా వేపుకుని వాటిని కొంచెం నువ్వులు కూడా వేస్తాను. ఇప్పుడు జీలకర్ర, కొంచెం నువ్వులు, అవి కూడా బాగా చక్కగా వేపుకోవాలన్నమాట, పచ్చి వాసన పోయేలాగా. నువ్వులు సేమ్ గరిటి, మనం ఏ గరిటితో అయితే కొలతకు తీసుకున్నామో అదే గరిటి, గిన్నె అట్లా. ఈ కొంచెం ఎక్కువ అయితే కనుక, వంకాయలు ఎక్కువ ఉంటే కనుక కొంచెం గుంట గరిటె లాంటిది తీసుకోండి, చారు గరిటె లాంటిది. దాంతో కొలత అన్నమాట. కొంచెం ఆరబెట్టేయాలి. వేగిన తర్వాత ఆరబెడతాము. వంకాయలు అలా నీటిలో బాగా రుద్ది కడుక్కోవాలండి, లేకపోతే వాటికి పురుగు మందులు వేస్తారు కదా, వంకాయల్లో పురుగు మందులు ఎక్కువ వేస్తారు. చాలాసేపు కడుగుతాను వంకాయలు, 2-3 సార్లు అట్లా చేసి కడిగి దాంట్లో ఉప్పేసి కొంచెం సేపు నానబెడతాను అనమాట. ఉప్పేసి నానబెట్టేసరికి ఏమవుతుందంటే ఆ పురుగు మందులు కానీ ఏవైతే చెడు పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయని నా నమ్మకం. అందులో నుంచి ఇప్పుడు ముక్కలు కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు కూడా ఉప్పు చల్లడం వల్ల వంకాయ కండ్రెక్కదు. అట్లా తీసుకుని 4 పలకలుగా కోసుకోవాలి, 4 ముక్కల కింద. ఎక్కువ పొడవుగా అవుతాయని వెనకాల కొంచెం తొడిమ కొద్దిగా కట్ చేస్తాను. అలా లేత వంకాయలు నిన్న మాడుగులు వెళ్ళామండి. మాడుగులు అక్కడ తోటల్లో వంకాయలు ఉన్నాయన్నమాట. వాళ్ళు చాలా ప్రేమగా నాకు వద్దు అన్నా కానీ వంకాయలు ఇచ్చారు. వంకాయ అంటే వంకాయ వంటి కూర పంకజముఖి వంటి సీత లాంటి భార్య అని ఏవో సామెతలు చెప్తారు కదా పెద్దవాళ్ళు. అంటే వంకాయ అంటే కూరల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. వంకాయ లేనిదే విందు భోజనం జరగదు అనేసి ఒక నమ్మకం. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను వాటిని. వెల్లుల్లిపాయలు ముందు వేయకోకుండా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. ఉప్పు కూడా ముందే వేసేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. అప్పుడు మెత్తగా పొడిలాగా అవుతుందన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, చాలా చక్కని స్మెల్. ఇప్పుడు ఈ పొడిని వంకాయల్లో కూరుకుందాం చక్కగా. పూర్తిగా వేసేసి అందులో చక్కగా కూరేసి అలా గట్టిగా నొక్కేస్తే మంచిగా పట్టుకుని ఉంటుంది అన్నమాట. ఆ పిండి, అది ఏదైతే మసాలా పెట్టామో ఆ పిండి వంకాయని పట్టుకుని ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ తడికి. అట్లా ఉప్పు నీళ్ళు వేసుకున్న వంకాయలు అయితే కనుక మనకి కండ్రది రాకుండా ఉంటుందన్నమాట. మనం చూస్తాం కదా, ఏదైనా భోజనాలకు వెళ్ళినా చేసినా ఖచ్చితంగా అన్నిట్లోనూ వంకాయ ఉంటుంది. వంకాయ అంటే ఆంధ్రుల భోజనంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అలాంటి వంకాయని కొద్దిగా మసాలా మిగిలింది కదా, అది కూడా ఉంచుకున్నాను నేను. అలాంటి వంకాయని మనం ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. రకరకాలుగా ఫ్రైలు చేసుకోవచ్చు, మెంతి పెట్టి పులుసు చేసుకోవచ్చు, అలాగే పప్పు కూరల్లో వేసుకోవచ్చు. అలా నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఎండు చేపలు, ఎండు రొయ్యలు అట్లాంటి వాటిలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందులో వేసినా వంకాయ చక్కగా సెట్ అయిపోద్దండి మన ఆంధ్ర వంటకాల్లో.
అలాంటి వంకాయని ఈరోజు మనం గుత్తి వంకాయ కింద చేసుకుని తింటున్నాం. ఈ గుత్తి వంకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది పులుసులాగా కూడా చేస్తారు, బగారా బాయింగనని చేస్తారు తెలంగాణ వాళ్ళు. అలాగే మనకి పులుసు వంకాయ అని చేస్తుంటారు, అలాగే పులుసు పచ్చడని చేస్తుంటారు. అయితే ఈ చేసే వాటికి రకరకాల వంకాయలు ఉన్నాయి కాబట్టి రకరకాల వంటల్లో పులుసు పచ్చడి అనుకోండి తెల్ల వంకాయలు వాడతాం, పచ్చడికి తెల్ల వంకాయలు వాడతాం. ఇది ఫ్రై అనమాట, రవి వంకాయ అంటారు దీన్ని. ఈ వంకాయల్ని మనం ఫ్రై కోసం వాడతాం ముఖ్యంగా. లేకపోతే పొటాటోలో బంగాళదుంప వంకాయ వేయాలంటే కూడా ఈ వంకాయే వాడతాం. తెల్ల వంకాయలు గుజ్జుగా కూర పచ్చడిలాగా అట్లా చేసుకోవాలంటే కనుక తెల్ల వంకాయలు వాడతాం. అట్లా చూసుకుని వాడుకుంటే కనుక వంకాయ చాలా మంచి రుచికరమైన ఆహార పదార్థం మనకి వంటల్లోకి. చూడండి అన్నీ అలా నూనెలో చక్కగా సెట్ చేసేసి మెల్లిగా, అంటే ముక్క చెదిరిపోకుండా చక్కగా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను వంకాయలు ఒక్కొక్కటి వేసాను కదా అనుకుంటారు ఒక్కసారి పడేయచ్చు కదా అని. కానీ పడేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న పొడి ఆయిల్లో పడిపోతే ఆ పొడి ముందు వేగిపోతుంది, వంకాయలు మెల్లిగా వేగుతాయి అన్నమాట. అందుకని ఒక్కొక్కటి వేస్తున్నాను. వంకాయలు చెదిరిపోకుండా చక్కగా అలా నూనెలో మగ్గేలాగా వేసుకోండి. వేసుకుని మెల్లిగా అలాగా సిమ్లోనే వండాలి, సిమ్లోనే మగ్గాలన్నమాట. మూత కంపల్సరీగా పెట్టాలి, సిమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెడితే ఆవిరికి చక్కగా మగ్గుతుంది, నూనెలో వేగి మగ్గుతుంది అనమాట. మూత తీసినప్పుడు ఒక్క నిమిషం హైలో పెడతాను. చూడండి మెల్లిగా మగ్గుతున్నాయి కదా. మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందాక మిగిలిన మసాలా ఉంది కదా, అందులో వేయిగా మిగిలిన మసాలా అదంతా కూడా అందులో వేసేస్తున్నాను. ఈ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కూడా మనం తినేటప్పుడు కొద్దిగా పొడన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పొడన్నంలో ముందు కొద్దిగా ఈ వంకాయ మసాలా కలుపుకొని తిని తర్వాత కంపల్సరీగా పప్పుచారు కానీ, మామిడికాయ పప్పు, కలగూర పప్పు కానీ, మామిడికాయ పప్పు, టమాటా పప్పు, ఎట్లా ఏదో ఒక పప్పు ఐటమ్ వండి ఈ వంకాయ కూర నంచుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి బాగుంది అంటే కనుక కామెంట్స్లో పెట్టండి. ఈ కర్రీకి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకేం ఇబ్బంది లేదు. మీకు ఏమన్నా బ్యాడ్ ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో పెట్టండి. అంటే కామెంట్స్ వల్ల ఏంటంటే మీ ఫీలింగ్ నా ఫీలింగ్ మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏం చేశానంటే నేను కొద్దిగా నూనె ఒక 2 చెంచాలు వేసాను అనమాట. ఎందుకంటే బాగా డ్రైగా అనిపించింది ఆ పొడి వేసిన తర్వాత. చూసారా వంకాయ కూర రెడీ అయిపోయింది మనకి. పక్కన మామిడికాయ పప్పు చేశాను, అది చూపించలేదు మీకు. మామిడికాయ పప్పు ఎప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.